నిన్ను స్తుతింపనాలో చాలదు దివ్యలోకాల ఆరాధన దైవ మనుజుల ఆరాధన దీన మనసుల ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నిన్ను స్తుతింపనాలో చాలదు సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమపన హృదితో కీర్తింతుమయ్యా సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమపన హృదితో కీర్తింతుమయ్యా సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా స్తుతి 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 అని భజింతుమయ్యా స్తుతి 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 అని భజింతుమయ్యా దివ్యలోకాల ఆరాధన దీన మనసుల ఆరాధన దీన మనసుల ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నిన్ను స్తుతింపనాలో చాలదు నిన్ను పొగడగలకే చాలదు నిన్ను స్తుతింపనాలో చాలదు సంగీత గానముతో సమపన మనసుతో సచ్చీలుడని సన్నుతింతుమయ్యా సంతోష గానముతో సంపూర్ణ మనసుతో సచ్చీలుడని సన్నుతింతుమయ్యా సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా సప్తకాశంకర వెలుగొందువారము సప్తకాశంకర వెలుగొందువారము దివ్యలోకాల ఆరాధన దీన మనసుల ఆరాధన దీన మనసుల ఆరాధన
అద్భుత రూపమా ఆనంద తేజమా అద్భుత రూపమా ఆనంద తేజమా దివ్య లోకారాధనా దైవ మనుజులారాధనా నీల మనసులారాధనా నీవే ఆరాధనా నీవే ఆరాధనా నీవే ఆరాధనా నీవే ఆరాధనా నీకు స్తుతింపడాలు చాలదు. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, దేవుడు మనందరినీ ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు మనకు సజీవ సాక్ష్యముగా పరిశుద్ధ బలిపీఠము మీద తనను తానే తన సన్నిధిని మాకు మనందరికి అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ సమయంలో మనందరం కూడా నిలుచుని స్తుతి గీతాలను పాడుదాం. మన ముందు పరమ పవిత్రుడిగా దివ్య ప్రసాదంగా నెలకొని ఉన్న దేవుణ్ణి ఆరాధించున్నాం. అవకాశంలో అందరూ కూడా లేచి నిల్చుని సప్రసాద ప్రభుని స్తుతి గీతుల ద్వారా ఆరాధించున్నాం.
Hare
మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని కళ్ళు మూసుకొని మీ స్వరాన్ని వినడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. తప్పిపోయిన గొర్రెల కొరకు వెతికేటువంటి మంచి దేవుడు పాపులను క్షమించి నూతన మనస్కులుగా జీవింప చేయడానికి ప్రభు ఏం చేసి ఉన్నారు. జీవాన్ని ఉండదు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ప్రభు ఇదిగో నీ ఎదుటే నిలిచి ఉన్నారు. నీ కుడి చేతిని నీ హృదయం మీద వేసుకొని కళ్ళు మూసుకొని నీ ముందు తన ప్రేమకు సాక్షిగా నిలిచినటువంటి నీ దేవుణ్ణి స్మరించు. ఇదిగో భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి. ఇదిగో నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారము, మీ దిగులను, ఆందోళన, అనారోగ్యము, ప్రతి సమస్య కూడా ఇదిగో నేను ఆలోచించాలని సిద్ధంగా ఉన్నా. నీ శ్రమలో నీతో నడిచేటువంటి దేవుడని ప్రభు అంటున్నాను. నీ కన్నీటిలో నేను ఉంటానని ప్రభు అంటున్నాను. చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి దేవుడు నేను అని నీతో మాట్లాడుతున్నాను. ప్రభు నేను ఎంతగానో ప్రేమించాను. ఎన్ని ఇక్కట్ల నుంచి, ఎన్ని సమస్యల నుంచి, ఎన్ని శోధన నుంచి ప్రభు నేను కాపాడాను. ఎన్ని సాంబారు కుయుక్తుల నుంచి దేవుడు నిన్ను విముక్తిగా ఉంచారు. పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు నీవు తల్లి గర్భమున రూపంలోకి మునిపే నేను ఎరిగినటువంటి దేవుడు, నేను ప్రేమించే దేవుడు, నీకు బంగారు భవిష్యత్తును ప్రసాదించినటువంటి దేవుడు.
ఎంతో కృపానుగ్రహ వరాలను నీ శిరస్సు మీద నిలిపినటువంటి గొప్ప దేవుడు ఇదిగో నీకు ఎదురుగా ఉన్నా, నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నాను బిడ్డ అని సప్రసాద ప్రభు నీతో కలుగుచున్నాడు. నువ్వు నన్ను విశ్వసిస్తూ ఉన్నావా? నువ్వు నన్ను నమ్ముతూ ఉన్నావా అని ప్రభు అడుగుచున్నాడు. అవును ప్రభు, నువ్వు నా కొరికి వచ్చి ఉన్నావు. నా నిమిత్తమే సిలువలో నిన్ను నీవు బలిగా అర్పించుకొని ఉన్నావు. ఆ సిలువ బలి తర్వాత నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు అన్నట్టుకు సజీవ సాక్ష్యముగా ఇదిగో ఈ పరిశుద్ధ అపరూపములు, ఈ దిగు సప్రసాద రూపంలో ప్రభు నీ కొరకు వేచి ఉన్నాడు. నిన్ను ఆనందిస్తూ ఉన్నాడు. పేరు పేరున నేను ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానించాడు. ఇదిగో నేను ప్రేమించే దేవుడు, బిడ్డ నీ మాటలు నేను ఆలకిస్తాను, నువ్వంటే నాకు ఇష్టమని ప్రభు కలుగుచున్నాను. కావున నీ మనసులో ఉన్నటువంటి ఆందోళన, నీ విశ్వాసమును చెదరనీయకము, నీ మనసును బెదరనీయకము, కలవరపడి కన్నీరు కాచుకు నేనున్నాను, కడ వరకు నేను ఉన్నానని ప్రభు అంటున్నాను. నీ కుటుంబీకులను అపార్థం చేసుకోవచ్చు. నేను ప్రేమించినటువంటి భర్త నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, నీ భార్య నిన్ను నిందించవచ్చు, తల్లిదండ్రులు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ బిడ్డ, నేను నీ దేవుడను కదా, నీ కొరకే వచ్చి ఉన్నాను కదా నీ ప్రభు పలుకుచున్నాను. నువ్వు ఎంతగా విశ్వసిస్తే అంతగా నిన్ను ఆదరించుటకు ప్రభు నెలకొని ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక అబ్రహాము వలె మీరు మీ గృహాన్ని విడిచి వచ్చారు, నీకున్నటువంటి పనులన్నీ విడిచి వచ్చారు, మీ ఇంటి పక్కన వారిని విడిచిపెట్టారు. ఇదిగో ప్రభుతో ఉండటకు, ప్రభు స్వరాన్ని మాత్రమే ఆలకించడం మీరు వచ్చి ఉన్నారు. ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు. ఇదిగో నీ జీవితంలో ఇందులో కూడా ఎండిపోయినటువంటి ఎముకల వలె ఉన్నటువంటి సమస్యలను దేవుడు వెళ్ళగొడుచున్నాడు, విడుదల చేస్తున్నాడు. ఇదిగో మీ కుటుంబ బంధాలలో ఎన్ని ఎముకల వలె ఉన్నా నిర్జీవంగా ఉన్నటువంటి బంధాలను ప్రభు మళ్ళా బలపరుస్తున్నారు. ఈ బంధాలను, ఈ దాంపత్య జీవితాన్ని ప్రభు బలపరుస్తున్నారు. ఇదిగో ఈ చల్లని గాలి ద్వారా తన శ్వాసను ఊదుతున్నారు. ప్రభువు తన శక్తితో నేను లేపుతూ ఉన్నారు. ప్రియమిట, ఇదిగో ఈ తపస్కాలంలో శరీర వాక్యాలన్నిటిని కూడా నీలో నశింపచేస్తూ ఉన్నారు. ప్రార్థన, ఉపవాసము, త్యాగముతో కూడినటువంటి దాన ధర్మ క్రియల ద్వారా నీ ఆత్మ కార్యాలను నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు. నీ బలహీన సమయంలో నీకు బలాన్ని ప్రసాదించే దేవుడిగా ఉన్నాడు. చాలునయ్యా నీ కృప, నీ నిరతము జీవిస్తాను అని నువ్వు ప్రభువుతో చెప్పగలవా? చెప్పు. దేవా, ఎండిన ఎముకల వలె నా జీవితంలో ఎన్నో విషయాలు నేను బలహీనురాలుగా ఉన్నా. నీ ఆత్మీయ వరముతో నన్ను అభిషేకం చేయి దేవా. నా కుటుంబ జీవితము ద్వారా నీ ప్రేమకు సాక్షిగా నన్ను మలచుమయ్యా. నీ జీవాన్ని నాకు ప్రసాదించు. ఇదిగో నేను బయటికి జీవితుల వల్లే ఉన్నప్పటికీ కూడా అనేక విషయాలు నేను మృతుడుగా ఉన్నాను ప్రభువా. నీ శక్తిని నాకు దయచేయి. మనందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని దేవునికి స్తుతి గీతం ద్వారా దేవుని కృపకు ప్రార్థించున్నాను. జీవనం అందరూ నోరు తెచ్చిపడదాం. అడిగిన వారికి కాదనటువంటి దేవుడు కాదు,
అడుగుడు ఇవ్వబడును, వెదకుడు దొరుకును, తట్టుడు తెరవబడునని పలికిన దేవుడు. ఇదిగో నువ్వు అడుగులు వేయి, ప్రభు నీకు అనుగ్రహిస్తా. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు యేసు నా నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీరవాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయ్యా, నీ శ్వాసతోటి నన్ను బ్రతికింపచేయుమయ్యా, నీ శ్వాసతోటి నన్ను బ్రతికింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, అందరూ స్వామికి పాడదాం. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
సన్నిధికి శక్తివంతులుగా రావద్దు. నీ శరీర వాక్యాలను దేవుడు ఆసక్తి చేస్తున్నాడు. దేవుని ఆత్మ బలపరుస్తుండగా దేవుని స్తుతించు. బలహీన సమయంలో బలపరిచేటువంటి దేవుడు యేసయ్యా, నీ కృపను చాలునయ్యా. ఈ దేవునితో జీవిస్తున్నాను దేవునికి స్వరము పలుకు. నీ జీవితంలో ఎన్ని ఎముకల వలె ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు, ఎంతో మంది చోటు చేసుకుని నేను పాపములకు నడిపిస్తున్నాను. నీ జీవితంలో దేవుడిచ్చిన కృపను కోల్పోయి నీ జీవనతో ఎండిన ఎముకల వల్ల దుర్వాసనతో దేవుని యొక్క కృపను కోల్పోయి ఉన్నావా? నువ్వు ఈ సమయంలో దేవుడు నేను తన శ్వాసతో మరొకమారు ఊది నిన్ను శక్తితో లేపుతూ ఉన్నాడు. శరీర వాంఛలతో సతమతమవుతూ నిగ్రహ శక్తి కోల్పోయి భర్తను భార్యను మోసగిస్తూ అనేకమైనటువంటి కోరికలతో వచించబడుతున్నావా? ఇదిగో దేవుడు నిన్ను ఆత్మీయ కార్యాలతో బలపరుస్తున్నాడు. తన ఆత్మను నీకు వసుకుచూ ఉన్నాడు. దీపిక ఎన్నో బలహీన సమయాలలో నువ్వు దేవుని కృపను కోల్పోయి దేవునికి దూరమైన సంఘటనలన్నిటిని కూడా తలుచుకో. దేవునికి కన్నీటితో క్షమాపణడు. ఇదిగో ప్రభు సిద్ధముగా ఉన్నారు. ప్రభు నీకు బలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. తన కృపను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఇదిగో వ్యక్తి కోసం పండుగ దినమున శిష్యులకు మరియమాతకు ఆత్మను వసిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ సమయంలో నీకు చేరువుగా ఉన్నాడు. నీకు సాక్షిగా మలుస్తూ ఉన్నాడు. నీ అంతే నీలో జీవాన్ని కలిగించుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తుతించున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మీరు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతారు? ప్రతిరోజు మీరు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతారు? కొడుకు, కూతురు, దేశాల అవతల ఉన్నటువంటి మనవడు, మనవరాలు, కోడలు కదా, ఇలా చూసుకొని పక్కనే ఉన్నట్టుగా వీడియో కాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. 1-2 రోజుల్లో కొన్ని కారణాల వల్ల అవతల వాళ్ళు మనకు ఫోన్ చేయకపోతే ఏమైందో, ఏం జరిగిందో, ఏం తప్పు ఉందో, ఏ కష్టం ఉందో
అని చెప్పి భీతిలుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి ప్రభు అంటున్నాడు, నీవు గర్భమున పడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను ప్రేమిస్తూ ఉన్నానని ప్రభు చెప్పాడు. మరి ప్రభుకి నీతో మాట్లాడాలని ఉంటుందా, ఉండదా? చెప్పండి. దేవుడికి నీతో మాట్లాడాలని కోరిక, ఆశ ఉంటుందా, ఉండదా? గట్టిగా ఉంటుంది. అలాగే మరి మీ బంధువులతో మీరు మాట్లాడాలని ఆశ మీకు ఉంటుంది. కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు, వాళ్ళు మీకు ఫోన్ చేయకపోతే మీ యొక్క మనసు ఎలా ఉంటుంది? సంతోషంగానే ఉంటుందా, దిగులుగా ఉంటుందా? చెప్పాలి. దిగులుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఒంటరితనంగా ఉంటుంది, ప్రేమను కోల్పోయి మరి బ్రతికి ఉన్నా కూడా నిర్జీవంగా ఉన్నట్టుగా, నాకు ఎవరూ లేరు అన్నటువంటి భావన చోటు చేసుకుంటుంది కదా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి అదే విధముగా నిన్ను పిలిచి మలచి అభిషేకించి తన ఆత్మ వరాలని శిరస్సుపై నింపినటువంటి దేవుడు కూడా నీ కొరకు 2 చేతులు చాచి పేరు పేరున నా వద్దకు ఇప్పుడు వస్తారు, నాతో ఎప్పుడు మాట్లాడతారు, నా చిత్తంలో నా ఆశను, నా కోరికను ఎప్పుడు తెలుసుకుంటారు, నా శ్వాసను జీవంగా వాళ్ళు ఎప్పుడు స్వీకరిస్తారు, నా కృపకు ఎప్పుడు పాత్రులవుతారు, ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారని ప్రభు కూడా వేచి ఉంటారు. అందుకే ప్రభు వేచి ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం ఏంటి చెప్పండి? దేవాలయము. ఇంకా నీతో ఉండేటువంటి దేవుడు, మన దేవుడు ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు. ఎవరు ఇమ్మానుయేలు అంటే? ఎవరు? దేవుడు మనతో. మనం అంటే నీతో ఉండేటువంటి దేవుడు. నీ మాటలో ఉండాలనుకుంటున్నాడు, నీ కోరికల్లో ఉండాలనుకుంటున్నాడు, నీ కుటుంబ సంసార జీవితంలో, బాధ్యతల్లో, నీ యొక్క లక్ష్యాల్లో, నీ సంతోషంలో, నీ దుఃఖంలో ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతో ఉండే దేవుడు, నీ కొరకు ఉండే దేవుడు మరి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క తపస్కాలానికి మరొక పేరు ఏంటది? కృపాకాలం. ఏ కాలం? కృపాకాలం. దేవుడు అధికముగా నిన్ను క్షమించేటువంటి కాలం, దేవుడిని అధికముగా ప్రేమించేటువంటి కాలం. మరి ఆ కృపను పొందుకోవాలంటే మనందరం కూడా పాత్రులం అవ్వాలి. ఆ కృపకు, ఆ క్షమాపణకు మన పాత్రులం అవ్వాలి. ఆ యోగ్యత ఏంటంటే పశ్చాత్తాపం ఉండాలి. మనలో పశ్చాత్తాపం ఉండాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో కాదు, ప్రతి తపస్కాలంలో కూడా పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము చాలా అవసరం. ఇవి 2 నిన్ను దేవుని దగ్గరికి చేరుస్తాయి. మరి ప్రభు శిలువ వేయబడినప్పుడు ప్రభు పక్కన మరొక ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2 ఉన్నారు. 2 కూడా ఎటువంటి వారు? దొంగలు, దోపిడిగాండ్రు, హత్య చేసినటువంటి వారు, నిర్దాక్షిణ్యంగా అనేక మందిని గాయపరిచి వారి వద్ద నుంచి డబ్బులు దోచుకునేటువంటి వారు. మరి వారు యేసు ప్రభుకి ఒక ప్రక్క ఒకడు, మరో ప్రక్క మరో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు అలనాడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచించిన దేవుడు అయితే, పుట్టుబిడ్డి వాడికి చూపునిచ్చిన దేవుడు అయితే, ఇదిగో కుష్ఠ వ్యాధి ఉన్నటువంటి వాడిని స్వస్థపరిచిన వాడు నీవే అయితే, నువ్వు నిజంగా ఆ శిలువ నుంచి దిగి వచ్చి నన్ను కూడా రక్షించు అన్నాడు. మరి ఈ ప్రార్థనలో విశ్వాసము లేదు, ఈ ప్రార్థనలో పశ్చాత్తాపము లేదు, ఈ ప్రార్థనలో ప్రాయశ్చిత్త భావన
లేదు, ఈ ప్రార్థనలో విశ్వాసం నమ్మిక లేదు. కనుక దేవుడు కనీసం తన తలనైనా సరే అటువైపు తిప్పి చూడలేదు. కానీ మరో ప్రక్క మరొక దొంగ ఉన్నాడు. అతను కూడా దోపిడీ లాంటిదే, అతను కూడా హత్యలు చేశాడు, అతను కూడా దొంగవాడే, అతను కూడా దుష్టుడే. కానీ ఒకటే అంటూ ఉన్నాడు ఆ దొంగవాడితో, ఓయి నువ్వు నోరు మూసుకో, మనం చేసినటువంటి దొంగ కార్యాలన్నింటికి కూడా ఈ శిక్ష సమమే. కానీ ఇదిగో మన పక్కన ఉన్న యేసయ్య, ఆయన ఏ తప్పు చేయలేదు, నిరపరాధిగా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు, నువ్వు నోరు మూసుకో అని చెప్పి ఈ దొంగవాడు మరొక దొంగవాడు ఏం చేశాడు, తప్పించాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అలాంటి గద్దింపు తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ఉండాలి, భర్త నుంచి భార్యకు ఉండాలి, భార్య నుంచి భర్తకు ఉండాలి. ఆ గద్దింపు ఈ గద్దింపు నీ సంఘ కాపరి అనగా నీ కొరకు అభిషేకించబడి నీ కొరకు సేవ చేస్తున్నటువంటి గురువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నీ శ్రేష్ఠమైనటువంటి ప్రతి వారు ప్రార్థనలో దేవుని యొక్క స్వరము ద్వారా ఈ గద్దింపు అనేది నీకు అవసరం ఈ రోజుల్లో. అందుకనే ఈ గద్దింపు పొందుకోవడానికి మనం ఎక్కువ ప్రార్థనలు ఈ తపస్కాలంలో ఏం చేస్తున్నాం, ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ గద్దింపు లేకపోతే, ఈ ఖండన లేకపోతే ఆ పాపపు ఊపిలోనే ఇంకను కూడా ఏమవుతాం, దిగజారి లోపలికి వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, గట్టిగా ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడతాం అలాగే గట్టిగా దేవునికి తపస్సాలతో గట్టిగా. కొంతమంది అంటూ ఉంటారు, గంట సేపు మేము వెళ్ళలేము, 30 గంట సేపు వెళ్ళలేము, అరగంట సేపు వెళ్ళలేము, కూర్చోలేము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ హృదయం ఎక్కడ ఉంటుందో, నీ ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీ మనసు కూడా ఉంటుంది. నీకు ఇష్టం ఏదైతే ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దొంగవాడు మరొక దొంగవాడిని గద్దించాడు. ఆ గద్దింపులో ఒక పశ్చాత్తాప భావన ఉంది. ఈ దొంగవాడు అంటూ ఉన్నాడు, యేసు వంక తిరిగి, ఆయన ఎటువైపు తిరిగాడు, యేసు వంక తిరిగి ఏమన్నాడు, ఏమని ప్రార్థించాడు ఆయన, నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో, గుర్తు చేసుకో, జ్ఞాపకపరచుకో అన్నాడు. ఈ ప్రార్థన చేసే ముందు ఆయన యేసు ప్రభుని ప్రభు అని సంబోధించారు, యేసయ్య అని సంబోధించారు. కానీ ఈ మొదటి దొంగవాడు ప్రభుని ఆ సంబోధనలోనే చాలా తేడా ఉంది. ఆ సంబోధనలోనే అవిశ్వాసం, ఆ సంబోధనలోనే ఏదో ఒక లెక్కలేనటువంటి తనం ఉంది. కానీ ఈ దొంగవాడు ప్రభువు వంకకు తిరిగాడు. ఈ తపస్కాలంలో మనం కూడా అనేక దుర్గుణాల నుంచి, దుర్వ్యసనాల నుంచి, పాపంలో నడిపించేటువంటి వ్యక్తుల నుంచి మనం ప్రక్కకు తిరిగి ఎవరైపు చూడాలి, మనం చెప్పండి గట్టిగా, ప్రభుని వైపు చూడాలి. దేవుని వైపు తిరిగి మరలి రావడానికే ఈ యొక్క తపస్కాలంలో ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసములు, దానధర్మ క్రియలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దిగిపల్లి పురుషుల గురువులు కూడా అంటారు ఏమని, అర్పణ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమంటారు, ప్రభు మీతో ముందుగా. ఆ తర్వాత ఏమంటారు, మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుడు. ఆ ఉన్నతం ఎవరు, ఎవరుండి నీ జీవితంలో ఉన్నతం? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంతకుముందు చెప్పిన ప్రసంగాన్ని గుర్తుపెట్టుకుని అలిగారు నా మీద. జూబ్లీకి ముందు నవోదయ ప్రార్థనకు వచ్చినట్టున్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెప్పండి సమాధానం. యేసు ప్రభు మీ జీవితంలో ఉన్నతము ప్రభువే, నీ జీవితంలో ఉన్నతం ప్రభువే, నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ప్రభువే, నీ జీవితంలో నువ్వు ఎక్కువగా లెక్కించాల్సింది ప్రభువే. అలా ప్రభు కాకుండా ఉంటే మరొక వ్యక్తులు, మరొక విషయాలు, మరొక అలవాట్లు, ధనము, అధికారము, ఇంకొక ప్రాపంచిక వ్యామోహము ఉంటే
అది విగ్రహారాధన అవుతుంది. దేవుని కన్నా నువ్వు దేన్నైతే ప్రాముఖ్యంగా ఇస్తున్నావో, దేవుని కన్నా దేన్నైతే నువ్వు ఇష్టంగా ఆశపడుతున్నావో అది నీ జీవితంలో విగ్రహారాధనే. ఏంటది? విగ్రహారాధన. ఇందాక మనం పాటలు పాడుకున్నాం దేవుని స్థుతించేటప్పుడు. శరీర వాంఛలు, బలహీన సమయములు, లేదా పాపాన్ని పురుగొల్పేటువంటి మీ స్నేహితులు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, వారందరూ కూడా ప్రభువునికి నీకు మధ్య ఆటంకముగా ఉన్నారు. సరే, ఈ దొంగవాడు యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థించగానే ప్రభువు సమాధానం ఇచ్చారా, ఇవ్వలేదా? ఏమని ఇచ్చారు? నేడే నీవు నాతో వస్తావు అన్నాడు కదా. మరి మొదటి దొంగవానికి తలైనా తిప్పలేదు ప్రభు, కనీసం తనులైనా తిప్పలేదు ప్రభు. మరి ఈ రెండో దొంగవానికి ఎందుకు సమాధానం ఇచ్చాడు, మొదటి వారికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఈ మొదటి దొంగవాడిలో పశ్చాత్తాపము లేదు, మారు మనసు లేదు, ప్రభుని అంగీకరించేటువంటి హృదయము, పరివర్తన కలిగిన హృదయము ఆయనకు లేదు. పాత జీవితం, రోత జీవితం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇంకా మరొక విషయం కూడా మనం పరిశీలించాలి. ప్రభు సిలువ వేయబడ్డారు, ఇటు ప్రక్క దొంగవాడు, అటు ప్రక్క దొంగవాడు. ప్రభుకి భౌతికంగా ఇద్దరు ఒకే దూరంలో, భౌతికంగా అంటే తెలుసు కాదు, ఇప్పుడు భౌతికంగా అంటే ఆత్మీయంగా, భౌతికంగా అంటే కళ్ళకు కనపడేటువంటి విధంగా ఇద్దరు ఒకే దూరంలో ఉన్నారు. సిలువకు ప్రభువుకు ఇద్దరు దొంగలు ఒకే దూరంలో ఉన్నారు. కానీ ఒక దొంగవాడే రక్షణ పొందుకున్నాడు, మరొక దొంగవాడు రక్షణ పొందలేదు. ఎందుకంటే ఒక దొంగవాడు పశ్చాత్తాపం, మారు మనసు లేదు, ఒక దొంగవాడిలోనే పశ్చాత్తాపం, మారు మనసు ఉంది. అలాగే ఒక్కొక్కసారి అనిపించింది, మా తాతల ముత్తాతల నుంచి కూడా మేము విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, మా కుటుంబాల్లో గురువులు ఉన్నారు, కన్యాస్త్రీలు ఉన్నారు, మేము బైబిల్ చదివేటువంటి వాళ్ళం, వాక్యాలు ఎన్నో ఎరిగిన వాళ్ళం, ఎన్నో పూజలు పాల్గొన్న వాళ్ళం అని అనుకొని పొరపాటు చేద్దాం. ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే నిన్ను ప్రభుని వద్ద సమీపముగా చేర్చడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి పాపాన్ని తొలగించడానికి, పశ్చాత్తాపం ద్వారా, మారు మనసు ద్వారా నిన్ను దేవుని వద్దకు చేర్చడానికి ఒక వాహనాలు ఉన్నాయి. కాబట్టి సామెత ఉంది, మా తాతలు నెయ్యి తాగారు, వాళ్ళ మూతులు వాసన చూడండి, మా మూతులు వాసన చూడండి, అంతేనా? కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఈ దొంగవాడు భౌతికంగా ఒకే దూరంలో ఉన్నాడు, ఈ దొంగవాడు ఒకే దూరంలో ఉన్నాడు. ఒకడు స్వస్థత, ఒకడు రక్షణ పొందుకున్నాడు, ఒకడు పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు, ఒకడు విశ్వాసాన్ని పొందుకున్నాడు, మరొకడు ఎక్కడ వాడు అక్కడే ఉన్నాడు. కనుక మనము మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఈ యొక్క మతపరమైనటువంటి ఆచరణలు, ప్రార్థనలు, సిద్ధాంతాలు, మరి వ్యక్తిగత ప్రార్థన, పుణ్యక్షేత్ర దర్శనాలు, దీక్ష స్వీకరణ, లేదంటే విశ్వాస పాదయాత్ర, లేదంటే ఇంకో పుణ్యకాలం, ఇవన్నీ కూడా ఎందుకు నిమిత్తం ఉన్నాయంటే కేవలం ఆ క్రియలందు మాత్రమే నీలో మంచిని కలిగించడానికి కాదు. అవన్నీ కూడా నిన్ను ఎక్కడికి నడిపించడానికి ఉన్నాయి? దేవుని వద్దకు నడిపించడానికి ఉన్నాయి. అలా నువ్వు నడవకపోతే దేవుని కృపను కోల్పోతూ ఉన్నావు, దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నావు అని గ్రహించుకోవాలి. ఇదే సరైన సమయం, ఇదే కృపాకాలం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. మరి ఈ యొక్క రెండవ దొంగవాడు ఏ విధంగా అయితే తన పాపములకు పశ్చాత్తాపడ్డాడో, మనం కూడా మన పాపములకు పశ్చాత్తాపాన్ని పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 15. నీ కృత్యములు నాకు తెలియను, నీవు చల్లగానైనను, నువ్వు చల్లగా అయినను, వేడిగా అయినను లేవు. నీవు ఆ రెంటిలో ఏదో ఒకటి అయినా ఎంతయో బాగుండేది, ఎంతగానో బాగుండేది.
తర్వాత నీవు చల్లగానైనను నీవు చల్లగా అయినా వేడిగానైనను లేక వేడిగా అయినా లేక నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమియబోవుచున్నాను. ఉమియబోచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ఎలా ఉండమంటున్నాడు? చల్లగానైనా వెచ్చగా. అటొక కాదు ఇటొక కాదు. ప్రార్థన సమయం ప్రార్థనదే, పాపం చేసే సమయం పాపందే. దేవుని యొక్క సన్నిధిలో రెండు చేతులు ఎత్తి స్తుతించేది ఆ స్తుతి వేరే, మరలా బయటికి వెళ్ళి తాట తీస్తానని చెయ్యి కూడా అదే చెయ్యి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని సహవాసం అదే, బయట లోక స్నేహాలు కూడా అదే. తర్వాత దేవుని మందిరం కావాలి, దేశ దిమ్మర పనులు కూడా జీవితంలో అవి కావాలి. అవ్వ కావాలి, పువ్వ కావాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు? చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు. చల్లగా ఎవరు ఉండాలండి? చల్లగా ఉండేది ఎవరు? చల్లగా ఉండేది ఎవరు? చనిపోయిన వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారా? ఎలా ఉంటారు? ఇక్కడ మెడ మీద కానీ చేయగలి పట్టుకుంటే చల్లగా ఉంటారు. వెచ్చగా ఉండేది ఎవరు? సజీవులు వెచ్చగా ఉంటారు, జీవం ఉన్న వాళ్ళు వెచ్చగా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, అటు ఉన్నావు, ఇటు ఉన్నావు, ఇటొక కాలు, అటొక కాలు. ఇక్కడ ప్రార్థన, అక్కడ పాపం. ఇక్కడ స్తోత్రం, అక్కడ ద్వేషం. కాబట్టి ఇదిగో నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్ము వేస్తున్నానంటే దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. మనం ఉమ్ము వేసుకుని మళ్ళా తీసుకుని నోట్లో పెట్టుకుంటామా? స్వీకరిస్తాం, మరలా స్వీకరించు. అంటే దాని అర్థం ఇక నేను ఎన్నటికీ నిన్ను స్వీకరించను, విసర్జిస్తూ ఉన్నా నిన్ను అని. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ చల్లగా మరియు వెచ్చగా ఉండేటువంటి నులివెచ్చని తనాన్ని ప్రభు కోరుకోడు. అంటే కొన్ని కార్యాలు, మతపరమైనటువంటి పరిశీలన కొన్ని కార్యాలను దేవుడు అంగీకరించడు. అందుకే ప్రభు అంటూ నడేమని సున్నం కొట్టిన సమాధులా అంటున్నారు ప్రభు. ఎవరిని? మనల్ని కాదు. ఎవరంటున్నారు? ఎవరమ్మా? ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిశీలన, మనల్ని కాదు. ఎందుకని అన్నారు వాళ్ళని? పరిశీలన ధర్మశాస్త్ర బోధకుల్ని క్రీస్తు ప్రభు ఎందుకని అన్నాడు? బోధించేది ఒకటి, ఆచరించేది ఒకటి. దేవుడు ఒకటి చేయమంటే మరొకటి వక్రీకరించి వాక్యం చెప్పటం. వాళ్ళు ఏంటి? తోడేలు చర్మాన్ని కప్పుకునేటువంటి గొర్రెల వలె ఉంటున్నారు, కపటం. అందుకని ప్రభు అన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు. కనుక ఈ సహోదరులారా, నిలువెచ్చనితనాన్ని ప్రభు అంగీకరించడం లేదు. కనుక ఈ సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రార్థన కావాలా? పాపం కావాలా? దేవుని సహవాసం కావాలా? లోక స్నేహాలు కావాలా? పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలా? దుర్భాషలు కావాలా? కాబట్టి ఒకవేళ నిలువెచ్చిన తనాన్ని కలిగి ఉంటే అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షులుగా పనికి రాడు. ప్రభు ఏమన్నాడు? నాగటి మీద చేయి వేసి వెనకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు. నాగటి మీద చేయి వేసినప్పుడు తమ దృష్టి, నడక అంతా కూడా ముందుండాలి. అలానే మనం జ్ఞానస్థానాన్ని పొందుకొని, భద్రముల ప్రేమను పొందుకొని, సప్రసాదం చేత పోషించబడుతూ దేవుని యొక్క సఖ్యత, సాంఖ్యమైనటువంటి పాప సంగీతం ద్వారా మరలా దేవుని లేవనెత్తుతూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి చేదు అవ్వాలి తప్ప చేదు అవ్వకూడదు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మా గ్రామంలో, మా విచారణ దోస్తులు ఒక గ్రామంలో ఒక అతను అడిగారు, అందరూ ఈ గ్రామంలో కొద్దిగా దీక్ష తీసుకుంటున్నారు కదా ఎక్కువ మంది, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? గుడికి బాగానే వస్తావు కదా, నువ్వు కూడా దీక్ష తీసుకోవచ్చు కదా అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ 40 రోజులు దీక్ష తీసుకొని అన్నీ ఖచ్చితంగా ఉంటారండి అందరూ. దాదాపుగా దుర్భాషలాడరు, తాగరు, మాంసం తింటారు,
ఇంట్లో భార్యల మీద భర్తల మీద కేకలు వేయరు, అన్యాయం చేయరు. ఆ 40 రోజులు బాగుంటుంది. కానీ ఈస్టర్ పండుగ రోజు వస్తే దీక్ష తీసుకున్నటువంటి మగవాళ్ళందరూ కూడా రోడ్డు కొలుస్తారండి అన్నాడు. రోడ్డు కొలుస్తారా? రోడ్డు కొలటమైంది ఇటు పక్క నుంచి అటు పక్కకి రావడం. కనపడి దీక్ష తీసుకున్నారు కదా, హ్యాపీ ఈస్టర్ అంటే ఈస్టరే ఈస్టర్ ప్యాస్టర్ అంటారు. ఈస్టరే ఈస్టర్. ఆ 40 రోజుల్లో తాకుండా ఉన్నది ఆ ఈస్టర్ రోజునే ఏం చేస్తారు? తక్కువ. ఒకసారి ఒక సంఘటన జరిగింది, ఇది నిజంగా జరిగింది. ప్రియమైన సహోదరులారా, నేను వేజెండ విషయాల్లో పనిచేస్తున్నప్పుడు జరిగింది. ఒక సబ్ స్టేషన్లో, ఒక గ్రామంలో ఒక 15 మంది పురుషులు, యువకులు, కుర్రోళ్ళు దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్న తర్వాత వికర్చిగా ఉన్నారు. ఎక్కడ ప్రాంతానికి అక్కడికి వచ్చారు, బాగానే నాకు అందుబాటులో ఉన్నారు. మరి గుడ్ ఫ్రైడే రోజున ఆ సాంగ్యాల్లో పాల్గొన్నారు. సాంగ్యాలన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి దీక్ష విరమిస్తామని వచ్చారు. వచ్చినప్పుడు దీక్ష విరమించారు. విరమించిన తర్వాత మేము ఈశ్వర్కి నాలుగు సాగిపోతామండి అన్నారు. సరే ఎట్లండి, జాగ్రత్తగా చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారంటే పోయేటప్పుడే ఏమన్నారు? సీసాలు కొని ట్రైన్లోనే తాగారు. తాగి అక్కడ ఎవరు కొద్దిమంది స్త్రీలు ఉంటే, యువతులు ఉంటే వాళ్ళతో అసభ్యంగా మాట్లాడటం, కామెంట్ చేయడం చేశారు. వీళ్ళంతా వచ్చేటువంటి స్టేషన్లో వాళ్ళు వేరే ఊర్లో, ఆ ఊరి మీద వెతికే ట్రైన్, వాళ్ళ బంధువులకి ముందుగానే ఫోన్ చేస్తే వాళ్ళు సన్మానం చేయడానికి స్టేషన్లో రెడీగా ఉన్నారు. ఫలానా భోగిని చెప్పగానే భోగిలు ఎక్కారు, సన్మానించారు. తర్వాత ఈస్టర్ పండుగ తర్వాత నేను హౌస్ బ్లెస్సింగ్ వెళ్తాను కదా, బ్యాండేజ్ ఇస్తుంది. ఏంది, ఏమైంది, మీకు యాక్సిడెంట్ ఏమైందా, బైక్ మీద వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారు అని అడిగితే బైక్ మీద వెళ్ళామండి అన్నారు. తర్వాత ఉపదేశ గారి ద్వారా నాకు తెలిసింది, వయసులో అందుకనే నేను దీక్ష తీసుకోనండి అని అన్నాడు ఆయన. కనుక ప్రియమైన సహోదరులారా, మన హృదయం అనేది ఒక పొలం లాంటిది. మన హృదయం అనేది ఒక పొలం లాంటిది. ఈ యొక్క తపస్కాలంలో మనందరం ఏం చేస్తాం? ఒక రైతు ఒక విత్తనాన్ని విత్తేటప్పుడు పొలాన్నంతా కూడా రాయి, రప్ప, కర్ర ఇవన్నీ ఏమి లేకుండా అన్నిటిని తొలగించి చక్కగా దున్ని మరి పరిశుభ్రంగా ఉంచుతాడు పొలాన్ని, విత్తనాన్ని వెదజల్లటానికి. అలా విత్తనాన్ని వెదజల్లటానికి మనం ఈ తపస్కాలంలో సిద్ధం చేస్తాం. ఇది మానుకుంటాం, అది మానుకుంటాం, ప్రార్థన చేస్తాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, ఉపవాసం చేస్తాం, అన్నీ చేస్తాం. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగించుకుంటాం. అప్పుడు ఆ పొలాన్ని ఈస్టర్ పండుగ తర్వాత అలాగే వదిలేస్తే మరలా ఏమొస్తాయి? ఆ పొలంలోకి పిచ్చి మొక్కలు వస్తాయి, రేగి మొక్కలు వస్తాయి, పనికిరానటువంటి తుప్పలు పెరుగుతూ ఉంటాయి. కనుక మీ తపస్కాలంలో నువ్వు బాగు చేసినటువంటి నీ హృదయం అనేటువంటి పొలాన్ని తిరిగి మరలా దేవుని వాక్కున్నటువంటి విత్తనాలు వెదజల్లి సద్గుణాలతో, ప్రార్థనా జీవితంతో, దైవభక్తితో నీ జీవితాన్ని అక్కడి నుంచి ఇంకా ముందుకు ఒక మెట్టు పైకి తీసుకెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కనుక ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, జీవించుచున్నారు అనే పేరు కానీ వాళ్ళు మృతులు అంటారు. ఎవరు? కపటమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కనుక దేవుడు ఈ కృపాకాలంలో మనందరినీ కూడా అలాంటి దుర్గుణాలను వదిలివేయడానికి తన పిలుపును పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్లో ప్రైజ్లో ఒక ఆవిడ అడుగుతుంది నన్ను, ఫాదర్ గారండి, మా ఇంట్లో ఒక చెక్క సిలువ పెట్టుకున్నా, నేను పెట్టుకుంటే మా ఇంటి పక్క ఆవిడ చెప్తుంది, సిలువ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు వస్తాయంట, అందుకని ఈ సిలువ మీ బంగాళ పెట్టుకోండి అని. ఈ సిలువ మీ బంగాళ పెట్టుకోండి అని చెప్పాను. అమ్మా, సిలువ ఇంట్లో ఉంటే కష్టాలు రావు, దానికి సంబంధం లేదు. ఆ సిలువ యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమకు సజీవ సాక్ష్యంగా ఉంది. ఆ సిలువను చూసినప్పుడు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, నీ కొరకు ఎలాంటి త్యాగం చేశాడో, నిన్ను ఏ విధమైన జీవితాన్ని జీవించమంటున్నాడో అది నువ్వు జ్ఞాపకపరుచుకొని ప్రార్థించు. సిలువ ఉంటే శ్రమలు వస్తాయని అపోహ అని చెప్పాడు. అయినా సరే వద్దు స్వామి, మీ బంగాళ పెట్టుకో,
అంటే దాని అర్థమైంది సాములోకి వచ్చిన ప్రైజులా ఆ సిలువను పెట్టుకుంటే కష్టాలేమి రావు. అందుకనే ఒక భక్తుడు ఒక పాట పాడుతున్నాడు, సిలువ వేసుకున్నంత మాత్రాన కాదు క్రైస్తవుడు, సిలువను మోస్తేనే క్రైస్తవుడు. ఏంటంటే సిలువ మెడలోనో లేదా ఉంగరాలుగానో లేదా ఇంటి గుమ్మానికో గేటుకో వాహనానికో లేదంటే బండికో కట్టడం వల్ల క్రైస్తవుడు కాదు. ప్రభు ఏమన్నాడు చదవండి, లూకా శుభవార్త 9వ అధ్యాయం 23. లూకా శుభవార్త 9వ అధ్యాయం 23. మరియు నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను సిలువను ఎత్తుకొని అనుసరించాలి. సిలువ వేసుకోవడం, సిలువ ఉందంటే జపమాలు ధరించడం ఈజీయే, ఉంగరాలు పెట్టుకోవడం సులభమే, బండికి జపమాలు ధరించడం సులభమే, గేటింగ్ పెట్టడం సులభమే. ఈ మధ్య 10వ తరగతి పరీక్ష జరుగుతుంది కదా, ఒక గ్రామంలో ఒక అర్పణ సమయంలో ఒక పాప తన హాల్ టికెట్లను పెన్ను తీసుకొని వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వాలి. బ్లెస్సింగ్ ఇవ్వమంటే నేను ఆ పాప బ్లెస్సింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు కాదండి పెన్ను తను హాల్ టికెట్ బ్లెస్సింగ్. ప్రైజ్లా. కాబట్టి ఇక్కడ బ్లెస్సింగ్స్ వస్తువులు కాదండి, ఎవరికి ఉండాలి? ఆ సిలువ ఎవరిలో ఉండాలి? మెడలో ఉండాలా, బ్రతుకులో ఉండాలా సిలువ? చెప్పండి. మెడలో ఉండటం తప్పేం కాదు, గుమ్మాన్ని పెట్టుకోవడం తప్పేం కాదు, బయటకు జపమాలు పెట్టుకోవడం తప్పేం కాదు, జపమాల ఉంగరం ధరించడం తప్పేం కాదు. అయితే అవి కేవలం బహిరంగమైనటువంటి వాటిని సూచిస్తాయి కానీ నీ ఆత్మీయతను సూచించవు. అందుకనే ఒక భక్తుడు అంటున్నాడు, నీ మెడలో కంటే సిలువ, నీ గుడిలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకుకే విలువ. మరి ఈ 2 వాక్యాలను చిన్న పాటుగా సురేష్ మాస్టర్ గారు పడతారు. నీ బ్రతుకులో ఉండే సిలువ, నీ బ్రతుకుకే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉండే సిలువ, నీ బ్రతుకుకే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉండే సిలువ, నీ బ్రతుకుకే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకుకే